కొమరంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. దరిగాం అడవిలో ట్రాప్ కెమెరాలకు S6 పులి చిక్కింది. S6 పులితో పాటు పులి పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 3 రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు. 105 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. కొమరంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. దరిగాం అడవిలో ట్రాప్ కెమెరాలకు S6 పులి చిక్కింది. S6 పులితో పాటు పులి పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 3 రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు. 105 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, దరిగాం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మాత్రం ముగిసింది. అటవీ శాఖ అధికారులు చనిపోయిందనుకున్న పులి బతికి ఉండడంతో మాత్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దరిగాం అటవీ ప్రాంతంలో S6 పులిని గుర్తించారు. వేటగాళ్ల కెమెరాకు దాని పశుపోయిన దాడి చేస్తున్నటువంటి ఫోటో కూడా మన HMTV చేతికి దొరికింది. విష ప్రయోగంతో 2 పులులు మృత్యువాత పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఏదైతే మృత్యువాడో అంతటువంటి పులులతో పాటు మరో పులి S6 అక్కడే ఉంది. ఆ S6 కోసమే గత 6 రోజులుగా జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా ఇక్కడికి పిలిపించి వారితో కూడా కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. వారు కూడా గ్రామాల్లో గ్రామంలో ఉన్నటువంటి పశువుల కాపరులను ప్రాంతంలో వ్యవసాయ పనులకు వెళ్లిన వారిని కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. దీనికంతా పుల్ల జాడ కోసం అధికారులు అడవంతా జల్లడ పట్టారు. చివరికైతే S6 పాలముద్రలు S6 పశువు పైన దాడి చేస్తున్నటువంటి క్యాప్చర్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికైతే అడవుల్లో ఇదంతా అలజడిగా మారింది. పశువుల పైన దాడుల వల్లనే పశువుల కాపరిని హతమార్చినట్లు తెలుస్తుంది. ముందుగా ఏదైతే K15 మృతి చెందిందో K15 మృతికి సంబంధించి ఆధిపత్య పోరులో చనిపోయిందని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత చనిపోయిన తర్వాత ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే K15 సంబంధించిన దర్యాప్తు సరిగా జరగలేదు, దానికి సంబంధించిన దర్యాప్తులో కూడా అవకతవకలకు పాల్పడ్డారు. సరైన నివేదిక ఇవ్వలేదని చెప్పి అధికారులు వారిని చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఏదైతే S16 చనిపోయిన తర్వాత మొత్తానికైతే S9 చనిపోయిన తర్వాత S9 సంబంధించిన పూర్తిగా సమగ్ర నివేదిక సమర్పించారు. వీడికి ఏదైతే చనిపోయిన 2 పులులకు సంబంధించిన అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారో అధికారుల పైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోపక్క పశువులు మిస్ అవుతున్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రాంత అధికారులు పట్టించుకోవడం లేదు. వారికి చెల్లించవలసిన నష్టపరిహారం సకాలంలో చెల్లించకపోవడం లేదు. పశువుల కాపరులు కోపానికి వచ్చి ఈ పని చేసినట్లుగా భావిస్తున్నారు. ఏదైతే కళ్ళెదుటే మా పశువులను చంపింది, పశువులను చంపడం వల్ల అధికారులకు చెప్పాము, పట్టించుకోవడం లేదు, పట్టించుకోకపోవడం వల్లనే హతమార్చినట్లు ఫారెస్ట్ అధికారులు ఏదైతే విచారణ కొనసాగుతుందో ఆ విచారణ కోరలో తేలినట్టు నిన్న ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మొత్తానికైతే ఇంకా 4 కూడా ఫారెస్ట్ అధికారులు అటవీలో ఏదైతే పశువులు మేపుతున్నారో పశువుల కాపర్లు కూడా ఇంకా ఫారెస్ట్ అధికారులు అదుపులో ఉన్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. పోలీసులు ఏదైతే అటవీ శాఖగా వీటికి సంబంధించిన పుల్ల సంరక్షణ భాగంగా మరికొన్ని ట్రాఫిక్ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసి ఏదైతే థ్యాంక్ యూ.